హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు మనం స్టాఫ్ నర్సింగ్ నోటిఫికేషన్ కోసం అయితే చూద్దామండి. ఇది జోన్ 4కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ప్రీవియస్గా జోన్ 1 వేకెన్సీస్ సంబంధించిన వీడియో అయితే చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. జోన్ వైజ్గా ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నది అన్నది కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు జోన్ 4లోని 150 వేకెన్సీస్ అయితే స్టాఫ్ నర్సెస్ వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఆర్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ బేస్లో అయితే తీసుకుంటున్నారు, 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్. వేకెన్సీస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు, మెరిట్ లిస్ట్ బట్టి 1 ఇయర్ పర్పస్ ఆఫ్ ఫిల్లింగ్ ద రైజింగ్ వేకెన్సీస్ కోసం అయితే తీసుకుంటున్నారు. మీకు అప్లికేషన్ ఫామ్ కావాలి అంటే cfw.ap.nic. అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఓల్డ్ డ్రీమ్స్ కడప దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ యువర్ సర్టిఫికెట్స్. 17th January 2025 5 PM లోపు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ప్రొఫార్మా విత్ డీడీతో పాటు సబ్మిట్ చేయాలి. అసలు ఏంటి ప్రాసెస్, ఎలా సబ్మిట్ చేయాలి, ఏమేమి రిక్వైర్డ్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీ అందరికీ తెలుసు. జనరల్ నర్సింగ్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. మీకు కాంట్రాక్ట్ బేసిక్లోని కానీ అవుట్సోర్సింగ్లోని కానీ ఏవైనా గవర్నమెంట్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా మీకు మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. అండ్ కంప్లీషన్ ఆఫ్ జనరల్ నర్సింగ్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎన్ని ఇయర్స్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ అయ్యింది అన్నది కూడా దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మార్క్స్ కూడా మీకు కలుస్తాయి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకుంటే. ఓకే, ఏజ్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ 42 years ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years ఉంటుంది. అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి అయితే 10 years ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 years. ఓకే, ఫీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం చూస్తే అప్లికేషన్ మస్ట్ బి పేడ్ ద ఫీ బై వే ఆఫ్ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ యూపీఐ మోడ్ ద్వారా కానీ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కూడా రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడపకి పే చేయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ 700 rupees, ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 500 rupees. ఇది మెథడ్ ఆఫ్ సెలక్షన్ 100 marks ఉంటుందండి. 75 marks అనేది బీఎస్సీ నర్సింగ్ ఆర్ జనరల్ నర్సింగ్లో వచ్చిన మార్క్స్ బట్టి 75% తీసుకుంటారు. అండ్ రిమైనింగ్ మార్క్స్ 10 marks అనేది చెప్పాను కదా, మీరు కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్కి ఒక్కొక్క మార్క్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి 10 marks ఇస్తారు. అలానే ఏవైనా ఎక్స్పీరియన్స్ కోవిడ్ సర్వీసెస్ కానీ రూరల్ ఏరియాలో లేదా అర్బన్ ఏరియాస్లో మీరు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, CHOs ఆర్ MLHPs వర్కింగ్ ఇన్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఫర్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేసిన వాళ్ళకి కూడా ఈ ఎక్స్పీరియన్స్ మార్క్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇవి ఎక్స్పీరియన్స్ సంబంధించిన మార్క్స్. అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇక్కడ చూడండి, కాపీస్ సర్టిఫికెట్ టు బి ఎన్క్లోజ్డ్ టు ఫిల్డ్ ఇన్ ద అప్లికేషన్. సెల్ఫ్ అటెస్టేషన్ అడిగారు. SSC 10th class అండ్ ఇంటర్మీడియట్ అండ్ క్వాలిఫైడ్ బీఎస్సీ నర్సింగ్ ఆర్ జనరల్ నర్సింగ్ సర్టిఫికెట్స్ అండ్ మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. స్టడీ సర్టిఫికెట్ 4th to 10th class ఉన్నవి అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ ఉంటే అవి కానీ అండ్ సదరం సర్టిఫికెట్స్ కానీ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి మనం cfw.ap.nic. అనే వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి అదంతా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తీయాలి. డీడీ ఆర్ స్కాన్ ద్వారా కూడా యూపీఐ కోడ్ ద్వారా కూడా ఫీజు అనేది పే చేయొచ్చండి. మన ఛానల్లోని ప్రతి నర్సింగ్ ఆర్ మెడికల్ రిలేటెడ్
స జాబ్స్‌కి సంబంధించిన అప్లికేషన్స్ గురించి గానీ, అండ్ నోటిఫికేషన్ గురించి మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఓకే. మీకు ఎవరికైనా ఈ జాబ్‌కి ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలి అని అనుకుంటే వెంటనే అప్లై చేయండి. 17th January 2025 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you. Thank you for watching my video.